ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడటానికి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, బాగా నెగిటివ్ క్యాంపెయిన్ అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ వస్తే తాళిబొట్లు తెగిపోతే భూములు లాక్కుంటారు, ఒక నెగిటివ్ మోడే కూటమి నుంచి ప్రధానంగా వ్యక్తమవుతోంది. దీన్ని మీరు ఏ రకంగా చెప్తారు? ఆ మాట కూడా అన్నాడా? తాలిబొట్టు తెగిపోతుంది అన్నా అంటాడు. ఎందుకని అన్నాడా? నాకు తెలియదు కానీ అన్నా అంటాడు. ఆయన అర్జెంటుగా ఏంటంటే ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఒక బూచోడ్లాగా కనపడాలా వచ్చేస్తున్నాడు. మనం బెదరగొట్టేసి ఇంకా మామూలు పద్ధతిలో కావు. ఎందుకంటే అంతగా ఆదరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది ఇది అయ్యే పని కాదు. తను ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మట్లే. నీ ఏకైక మార్గం ఏముంది? ఉండేది ఒక్కటే, బెదరగొట్టడం. వస్తే మీది పోతాయని. దేనికి షాక్ అవుతారో, దేనికి భయపడతారో అనేది చూసి ఇది ఎంచుకున్నా కూడా ఎక్కట్లేదని చెప్పి ఈరోజు ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చాడు. అక్కడే తను ఎత్తిపోయినాడు, ఇంకా ఓటమిని అంగీకరించాడు అనేది ఈరోజు తెలిసిపోయింది, ప్రూవ్ అయింది. ఎవరు? చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద యాడ్ ఇవ్వడం, దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కాబట్టి ఇంకా అలాంటి వాడి గురించి ఏం మాట్లాడుకుందాం? ఇటువైపు ఏమో విశ్వసనీయత ఉంది, అటువైపు ఏమో వంచన ఉంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. అంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ నేను వస్తేనే అభివృద్ధి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు అని పదే పదే చెప్తున్నారు. ఆయన డెలీరియం సంధి దశలో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నాడు. రియాలిటీ ఇంకో రకంగా ఉంది. రియాలిటీ ఎట్లంటే, రియాలిటీగానే ఆయన అనుకుంటున్నట్టుంటే దాన్ని ఏమంటే ఇంత తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు, అబద్ధాలు, రెండు పార్టీలు ఒక ఇక్కడ ఓట్లు పెద్దలేని అనే సెంటర్లో అధికారం ఉన్న బీజేపీనో, అసలు ఆర్గనైజేషన్ స్వరూపమే లేని పవన్ కళ్యాణ్ వీళ్ళని పట్టుకొని వాళ్ళ కాళ్ళ వెళ్ళబడి అన్నీ చేసి ఒకరిగా రాలేక ఇంతమంది తీసుకొని రావాల్సిన అవసరం ఏమి? తను అనుకుంటున్నట్టు అది రియాలిటీ కాదు. వాస్తవం ఇంకోటి ఉంది. రాష్ట్రం హాయిగా ఉంది, పచ్చగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అండ్ మంచి నాయకుడి చేతిలో ఉంది. మంచి నాయకుడి చేతిలో ఉందని ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ తెలుసు కాబట్టే నా శక్తి సరిపోదు, దేశంలో ఉండే అన్ని శక్తులను కూడగట్టుకోవాలా, అన్ని రకాల అబద్ధాల ప్రచారం చేయాలా, ఏదో ఒక రకంగా నేను అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అడ్డదారులు తొక్కుతున్నాడు. తనకు నమ్మకం లేదు, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదనేది తను కూడా నమ్మట్లే, బాగుందని అనుకుంటున్నాడు. అంటే రియాలిటీలో వైసీపీ అభివృద్ధికి ఏమి డెఫినేషన్ ఇస్తుంది? అంటే గవర్నమెంట్ సంక్షేమానికే ఒక మొగ్గు చూపుతుంది, కానీ అభివృద్ధి అంటే క్యాపిటల్, రాష్ట్రం విడిపోయిన తర్వాత క్యాపిటల్ అనేది చర్చ జరిగింది కాబట్టి ప్రధానంగా. సంక్షేమం అభివృద్ధి అంటే ఏందో ఇంతవరకు ఎవరు చెప్పలేకున్నారు. సంక్షేమం అభివృద్ధి కాదని ఎవరు అన్నారు? దాన్ని కరెక్ట్గా వాడితే మీ చేతికి ఇప్పుడు మీరు ఎంప్లాయీగా ఉన్నారు, శాలరీ సంపాదిస్తున్నారు, దాన్ని ఏం చేస్తారు? కుటుంబాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు, పిల్లలకు మంచి చదువులు ఇప్పిస్తారు, ఇంకొంచెం రెవెన్యూ పెంచుకుంటారు, ఆదాయం. పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే, కుటుంబానికి వస్తే మంచి హాస్పిటల్ చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఇదే కదా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇస్తే. అలాగే రేపు వచ్చినాక ఉద్యోగ అవకాశాలు రావాలా, పిల్లలకు చదువు బాగుండాలా, పోటీ పడగలగాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారుగా. ఆయన ఇస్తున్న దాంట్లో ప్రతిదీ ఇచ్చింది ఎక్కడ రూపాయి వేస్ట్ కావట్లాగా. మొత్తం అన్నిట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఉంది కదా. పైగా ఆస్తి ఇచ్చాడుగా, ఇళ్ల స్థలాలు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చడం ద్వారా. ఆయన ఇచ్చిన దాంతో చేయూత కింద 16 లక్షల మంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ స్వయం ఉపాధి కింద పెట్టుకున్నారంటే అది డెవలప్మెంట్ కదా. వాళ్ళకి 20,000 30,000 వస్తుంటుంది కదా. అలాగే డ్వాక్రా ఈరోజు ఒకప్పుడు దానికి ఉన్నింది 69,000 ఎంతో బ్యాంకుల్లో లోన్లు తీసుకుని, ఈరోజు 5 ఏళ్ల తర్వాత 1,69,000 కోట్లు లోన్ తీసుకుంటున్నాయి ఈ గ్రూపులు. 1,15 లక్షల మంది మహిళలు దాంట్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూ రీపే చేస్తున్నారు. ఎన్పిఏ లేవు అంటే ఏంటి? వాళ్ళ యాక్టివిటీ ఏదో ఎకనామిక్ యాక్టివిటీ నడుస్తుంది కదా. 1,15 లక్షల మంది మహిళలు అంటే 1,000 కుటుంబాల పైగా ఉన్నట్టే కదా. ఒకవేళ ఎక్కడైనా తల్లి కూతున్నారు అనుకున్నా 1,000 కుటుంబాల పైగా ఉన్నట్టే కదా. ఈ 16 లక్షలు అయితేమి, 50 అయితేమి, ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే ఈయన రూపాయి 10 రూపాయలు చేతిలో పెట్టడం పాటు ఆ 10 రూపాయలు ఇంకొక మంచి దీనికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఏదైనా చేసే రకమైన వెసులుబాటు, కనెక్టివిటీ, చేయూత, హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చాడు. బ్యాంక్ లింకేజ్ కల్పించారు. ఐటీసీ, రిలయన్స్ లాంటి ఎంఎన్సీలను తీసుకొచ్చి వాళ్ళ సపోర్ట్ ఇప్పించాడు. అమూల్ లాంటి దాన్ని తెచ్చి డైరీ ఇది చేశాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి ఈరోజు అది మొత్తం రూరల్ ఎకానమీ అంతా పైకి లేచింది. సో వాళ్ళు కాళ్ళ మీద నిలబడుతున్నారు. అంతకంటే సొసైటీకి కావాల్సిన డెవలప్మెంట్ ఏముంది? పోనీ ఊరు రూపు మారలేదా? ఎన్ని కొత్త బిల్డింగ్లు 5-6 వచ్చాయి, కొత్త వ్యవస్థలు వచ్చాయి. బిల్డింగ్లు అంటే వ్యవస్థలు వచ్చాయి. 4 పోర్ట్లు పెద్దవి చూసుకుంటే ఎకానమీ మొత్తం బూస్ట్ కావాలంటే 4 పోర్ట్లు కొత్తవి తయారవుతున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. 5 ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ 3 ఏళ్ళ ఎఫెక్టివ్ టైంలో, ఎందుకంటే 2 ఏళ్ళు కోవిడ్ తీసేస్తే. కాబట్టి డెవలప్మెంట్ అనేది క్లియర్ కనపడుతుంది. నేను చెప్తున్నా కదా,
అది డెవలప్మెంట్ అని ప్రజలు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనే భయంతోనే ఆయన ఇవన్నీ విష ప్రచారం చేస్తున్నారు. అది ఆయన చేస్తున్న విష ప్రచారం తప్ప వాస్తవం కాదు. ఫైనల్ కొద్ది గంటల్లో పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ ఎజెండా ఏం ఫిక్స్ చేస్తారు? మీరు చెప్పిన ఇదే యాంగిల్ వెల్ఫేరా, లేకపోతే మళ్ళీ జగన్ కావాలన్న ఒక ఎజెండా? అదే చెప్పాం కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో, తను మా మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు మాట్లాడింది. అలాగే ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్తున్నది ఒకటే, నేను మంచి చేశాను అనుకుంటే బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్నాడు. మంచి చేశాను అని అనుకుంటే బ్లెస్సింగ్స్ అండి ఇవ్వడంలోనే ఒక నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. రెండవది, మంచి చేసిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కంటిన్యూ చేస్తానన్నాడు. ఖచ్చితంగా ప్రజలు ఈ మంచి ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి. రెండవది, ఆ మాట అన్నవాడు ఆల్రెడీ ప్రూవెన్ బ్రాండ్ అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విశ్వసనీయతకు కానీ క్రెడిబిలిటీకి కానీ చేయలేని చెప్పడు, అసలు చేయలేనివి అసాధ్యమైనవి చెప్తాడు, అసలు చేసే ప్రయత్నం చేయడం అనేది చంద్రబాబు ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఇద్దరి మధ్య లక్కీగా ఏమైందంటే 10 మంది లేరు ఇక్కడ, 4 పార్టీలు లేవు గందరగోళ పడడానికి. ఇద్దరు అయినందువల్ల స్ట్రైట్ ఫైట్. ఈ వైపు నమ్మకం, విశ్వాసం, విశ్వసనీయత ఇటున్నాయి, అటువైపు మోసం, వంచన, అబద్ధం అటున్నాయి. సో అంటే చంద్రబాబు నాయుడు వైపు జనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఇంతకుమించి వేరే అజెండా అవసరం లేదు, వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారని మా ఉద్దేశం. ఇది మొత్తానికి సజ్జల అభిప్రాయం ప్రకారం నమ్మకానికి మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు 2024 అసెంబ్లీ ఎన్నికలని ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి.